తులా రాశివారి ఇంటిలో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరో 5 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు తులా రాశివారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నారు? మరో 5 రోజుల్లో ఏం నిజం వినబోతున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అయితే తులారాశి వారికి చాలా ముఖ్యమైన సందేశంతో ఈరోజు మేము ముందుకు వచ్చాను. అయితే ఈ విషయం చాలా గంభీరమైనది, అలాగే ఆశ్చర్యపరిచే విషయం కూడా అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో దేవతల అనుగ్రహం మన ఇంటిలోనే కనిపిస్తుంది. ఇది సాధారణమైన విషయం అయితే కాదు. తులారాశి వారికి ఇప్పుడు అచ్చం ఇలాంటి సమయం అయితే నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. కొంతమంది తులారాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటున్నారనే చెప్పుకోవచ్చు. డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మిత్రద్రోహాలు, మనస్సును బాధ కలిగించే పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారు అనే చెప్పుకోవాలి. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇప్పుడు పరిస్థితులు అన్నీ పూర్తిగా మెరుగుపడబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అయితే చెబుతున్నాను. తులారాశి వారు చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇంటిలో ఒక ప్రత్యేకమైన దేవతా శక్తి తిరుగుతుంది. ఈ దేవతా శక్తి సాధారణంగా అయితే కాదు. చాలామందికి ఇది తెలీదు, కానీ దేవతలు కొన్నిసార్లు మనస్సుకు సంకేతాలు అయితే ఇస్తారు అని. అయితే ఆ సంకేతాలు ఏమిటి అంటే మీ ఇంటిలో అకస్మాత్తుగా సువాసన రావటం, ఎవరూ లేకపోయినా దీపం తేలికగా వెలగటం, దేవుడి ఫోటో ముందు పువ్వు పడటం, లేదా కలలో దేవుడు కనిపించటం. ఈ లక్షణాలు మీ ఇంటిలో కనిపిస్తున్నాయా? ఇలా ఉంటే మీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తులారాశి వారి ఇంటిలో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉండడానికి అయితే జ్యోతిష శాస్త్రాలు అయితే చెబుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇంకా 5 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ మార్పు మీకు ఆర్థిక పరిస్థితిని మార్చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం రావచ్చు, కొంతమందికి డబ్బు రావచ్చు, కొంతమందికి పెండింగ్ పనులు పూర్తి కావచ్చు. కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. తులారాశి వారికి ఈ 5 రోజుల్లోనూ ఒక పని తప్పకుండా అయితే చెయ్యాలి అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి గుర్తు చేసుకొని ఓం నమో నారాయణాయ అని కనీసం 21 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న ఆ దేవతా శక్తి మరింత బలపడుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. అయితే మీ ఇంటిలోకి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా అయితే మీ జీవితంలో మంచి మార్పులు అయితే రావచ్చు అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి మీకు ఒక మంచి వార్తను చెప్పవచ్చు, లేదా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వవచ్చు. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరికైనా మీ ఇంటిలోకి వచ్చి సహాయం అడిగితే వెంటనే నిరాకరించకండి. ఎందుకు అంటే కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. మనం ఇతరులకు సహాయం చేస్తామా, దేవుడు మనకు ఇంకా పెద్ద సహాయం అయితే చేస్తాడు. ఇంకా ఒక రహస్య సంకేతాలు అయితే చెబుతున్నాను. అయితే మీ ఇంటిలో గోమాత ఫోటో ఉంది, లేదా గోమాత కనిపిస్తే దానికి నమస్కారం చేయండి. అది కూడా ఒక శుభ సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఇప్పుడు చేయకూడని కొన్ని పనులు కూడా అయితే ఉన్నాయి. అయితే ఈ 5 రోజుల్లోనూ ఎవరితోనైనా గొడవ పడకండి, ఎవరిని అనుమానించకండి, ముఖ్యంగా తల్లిదండ్రులను బాధ పెట్టకండి. ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో తులారాశి వారికి తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అనే చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎందుకు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవటం, చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోవటం, మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేయటం, ఇవి సాధారణంగా జరిగే విషయాలు అయితే కావు అనే చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్నిసార్లు మన జీవితంలో గ్రహాల ప్రభావం చాలా బలంగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి గతంలో కొన్ని గ్రహాల దోషాలు అయితే ఉన్నాయని చెబుతుంది. అయితే అందుకనే మీరు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు నెమ్మదిగా అయితే మారిపోతున్నాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మీ రాశి మీద దేవుడి అనుగ్రహం అయితే పడింది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ దేవతా అనుగ్రహం కారణంగా మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు అయితే కనిపించబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంకొక 5 రోజుల్లో ఒక సంఘటన మీకు చాలా పెద్ద సంకేతాన్ని అయితే మార్చవచ్చు అనే చెప్పుకోవచ్చు.
అయితే ఇది చిన్న విషయంలా కనిపించవచ్చు, కానీ ఆ సంఘటన మీ భవిష్యత్తునైతే పూర్తిగా మార్చేసే శక్తులను కలిగి ఉంది అనే చెప్పుకోవాలి. ఉదాహరణకు మీరు చాలా కాలంగా కావాల్సిన ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి అయితే రావచ్చు. అయితే ఆ వ్యక్తి మీకు ఒక మంచి అవకాశాన్ని కూడా ఇవ్వవచ్చు. లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పని అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే ఏమిటి అంటే, తులారాశి వారికి ఈ 5 రోజుల్లోనూ ఒక శుభవార్త వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శుభవార్త మీ కుటుంబాన్ని ఆనందంగా తీసుకొస్తుంది. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మీ విజయాలను చూసి కొంతమందికి అసూయ పడే అవకాశం కూడా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందుకనే ఇలాంటి వ్యక్తులు మీ గురించి చెడు మాటలు చెప్పవచ్చు. కాబట్టి మీరు ఆ వ్యక్తి మాటలు వెంటనే నమ్మకండి. మీ నిర్ణయాలను మీరే ఆలోచించి తీసుకోండి. ఇంకా ఒక చిన్న రహస్యం చెబుతున్నాను. అయితే ఈ 5 రోజుల్లోనూ మీ ఇంటిలో కొన్ని శుభ సంకేతాలు అయితే కనిపించవచ్చు. ఉదాహరణకు మీ ఇంటికి అకస్మాత్తుగా ఒక పరీక్ష రావటం, లేదా గోమాత కనిపించటం, లేదా చిన్నపిల్లలు మీ ఇంటి ముందు ఆడుకోవటం, ఇవి అన్నీ శుభ సూచనలు అని అయితే జ్యోతిష శాస్త్రాలు చెబుతున్నాయనే చెప్పాలి. ఇవి కనిపిస్తే భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే దేవుని అనుగ్రహం దగ్గర పడుతుంది అని చెప్పే సంకేతాలుగా అయితే భావించవచ్చు. తులా రాశివారు ఈ సమయంలో తప్పకుండా చేయవలసిన మరొక పని కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. ప్రతి శుక్రవారం దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించి ప్రార్థించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ ఇంటిలో పెద్దవారి ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు లేదా పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటే మీ పనులు ఇంకా త్వరగా సక్సెస్ అవుతాయని చెప్పుకోవాలి. ఎందుకు అంటే పెద్దల ఆశీర్వాదం చాలా పవిత్రమైన శక్తి అయితే ఉంటుంది అని చెప్పుకోవాలి. తులా రాశి వారికి ఇప్పటి వరకు ఎంత కష్టాలు ఎదుర్కొన్నారు, ఇంకా ముందు కాలంలో కొంచెం మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. అందుకనే ధైర్యాన్ని కోల్పోకండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. మీ ప్రయత్నాలను కొనసాగించండి. దైవానుగ్రహం మీకు సహాయం చేస్తుంది. ఇంకా ఒక చిన్న అనుభవం కూడా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే తులా రాశివారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఈ విషయం చాలామందికి తెలీదు, కానీ జ్యోతిష శాస్త్రం చెబుతున్నది ఒక గొప్ప రహస్యం ఇది అని. అయితే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి నేరుగా రాడు, కానీ కొన్ని సంకేతాల ద్వారా అయితే మీకు ఉనికిని అయితే తెలియజేస్తాడు అని. అయితే తులా రాశి వారి ఇంటిలో కూడా ఇలాంటి సంకేతాలు కనిపించవచ్చు. ఉదాహరణకు మీరు దేవుడు ముందు దీపం వెలిగించేటప్పుడు ఆ దీపం చాలా ప్రశాంతంగా ఎక్కువసేపు వెలిగితే, లేదా ఎలాంటి గాలి లేకపోయినా గట్టిగా ముసిగినట్టు శబ్దం రావటం, లేదా అకస్మాత్తుగా మీ మనస్సులో ఒక మంచి ఆలోచన వస్తే, ఇవి అన్నీ దైవ ఆశీర్వాదం సంకేతాలు అని అయితే పెద్దవారు చెబుతున్నారు అనే చెప్పుకోవాలి. అయితే ఈ తులారాశి వారు ఈ 5 రోజుల్లోనూ ఈ సంకేతాలను కనుక గమనిస్తే మీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరో 5 రోజుల్లో ఏం నిజం వినబోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.